భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా కష్టాల కడలలో మునిగిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే భారత జట్టు అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ దుమ్ము రేపుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్ పరాభవం వల్లనో లేకపోతే వేరే ఇంకేదైనా కారణం వల్లనో తెలియదు కానీ ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ మూమెంట్ నుంచి కూడా భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ ఈ మ్యాచ్‌కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్‌గా తను ఎంత గొప్పగా జట్టును నడిపించాడనేది పక్కన పెట్టేస్తే, వ్యక్తిగతంగా తన డబుల్ సెంచరీ చాలా అద్భుతం అనే చెప్పాలి. అయితే 608 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసింది. అయితే ఆకాష్ దీప్ ఏకంగా 2 కీలకమైన వికెట్లు తీస్తే, ఇక సిరాజ్ ఒక వికెట్ తీయడంతో పూర్తిగా ఆటంతా కూడా భారత జట్టులోకి వెళ్ళిపోయింది. ఇక రఫాడించిన బెన్ డకెట్ 25 పరుగులు, జాక్రాలీ ఖాతా తెరవకుండా జో రూట్ 6 పరుగులకి పెవిలియన్‌కు చేరారు. క్రీజ్‌లో ఓలీ పాప్ 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో ఉన్నారు. ఆదివారం ఈ మ్యాచ్‌కు చివరి రోజు కాగా టీమిండియా విజయానికి 7 వికెట్లు కావాలి. మరోవైపు ఇంగ్లాండ్ విజయం సాధించాలి అంటే 536 పరుగులు చేయాలి. అది కూడా 90 ఓవర్లు మాత్రమే. డ్రా చేసుకోవాలి అనుకుంటే ఆల్అవుట్ కాకుండా ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాలి. చివరి రోజు ఆట తొలి సెషన్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు క్రీజ్లో నిలబడటం చాలా కష్టం. పిచ్పై పగుళ్లు ఏర్పడితే స్పిన్నర్ల కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అంతకు మునుపు 64 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్లతో 161 పరుగులు చేశాడు. మరో భారీ శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో, అలాగే రిషబ్ పంత్ 65 పరుగుల అద్భుతమైన హాఫ్ సెంచరీతో, రవీంద్ర జడేజా 69 పరుగులతో మరొక హాఫ్ సెంచరీ. అంటే దాదాపుగా రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఇక కళ్ళు తేలేస్తారు. జోస్టంగ్ 2 వికెట్లు, షోయబ్ బషీర్ 2 వికెట్లు తీగా బ్రైడెన్ కార్డ్స్ అలాగే జో రూట్ చెరొక వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు భారీ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆల్అవుట్ అయింది. దాంతో భారత్కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. అయితే భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసి ఆల్అవుట్ అవ్వగా, ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్లో 427 పరుగులు చేసి డిక్లేర్ చేయగా, ఇక ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు 72 పరుగులు చేసి 3 కీలకమైన వికెట్లను కోల్పోయింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.